కానీ మీరు ఇంత నిజాయితీగా ఇంత ట్రాన్స్పరెంట్గా అంటే భగవంతుడి ముందు లిటరలీ చేతులు ఇలా పెట్టుకుని సరెండర్ అయిపోయాను తల్లి, నేను సరెండర్ ఆ శరణాగతిలో ఉన్నారు కాబట్టి నాకేం తెలియదు, మీకు ఎక్కడ నువ్వే చూసుకో అంటాను అంతే. అది కనిపించిపోతుంది అంత బోళాగా మీరు ఇవాళ పరిస్థితులు విషయాలు చెప్పిన తీరు చూస్తే జయలలిత గారు. మీకు ఎప్పుడు ఆరోగ్యం అదే కావాలి తల్లి. ఆరోగ్యం అంటే అంత చిన్న నొప్పి వస్తే భయపడిపోతా. నా డాక్టర్ తిడతాడు రమణ కిమ్స్లో, నీకు మైండ్కి జబ్బు శరీరానికి కాదు, ముందర అది వదిలించుకో అంటాడు, నువ్వు చక్కగా ఉన్నావు అంటాడు. ఎల్లప్పుడూ మీరు ఇలాగే కళకళలాడుతూ మానసరోవర్ కూడా మళ్ళీ వెళ్ళారా? తర్వాత వెళ్ళాలమ్మా, మొన్న వెళ్దాం అనుకుంటే ఒక ట్రావెల్స్ అతను ఏదో చీటింగ్ అనాలా లేకపోతే మా టైం బ్యాడ్ అనాలా తెలీదు, లాస్ట్ మినిట్లో రేపు ఫ్లైట్ ఎక్కుతామనగా మేమందరం, రాము, నేను, అనిల్ అందరం, ఈ టీం అంతా కూడా మా ఇంట్లో బాచి అందరం వెళదాం అనుకున్న టైంలో రేపు ఫ్లైట్ ఎక్కుతామనగా చైనా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రాలేదనేసి వాడు మేము కట్టిన డబ్బులో కొంత పట్టేసుకొని కొంత తిరిగి ఇచ్చాడు. సరే శివుడు ఈ సంవత్సరం పిలవలేదేమో, వచ్చే సంవత్సరం వెళదామని ప్లాన్ చేస్తున్నాం. అది అందరికీ అయ్యే పని కాదు, అది మోక్షం అక్కడికి వెళ్ళామంటే ఇంకేం అక్కర్ల జన్మకి. అదే చాలా వింటూ నాకు బాబుమోహన్ గారి భార్య చెప్పేది, ఆవిడ ఒక క్రిస్టియన్ అయ్యింది, ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేసే ఆవిడ మానసరోవర్ వెళ్ళింది చాలా సంవత్సరాల కిందట. నీకు ఎప్పుడైనా విన్నావో లేదో తెలియదు, ఈ విషయం తెలుసా నీకు? ఆ బాబుమోహన్ గారి మిసెస్ మానసరోవర్ వెళ్ళడం, ఆవిడకి ప్రతి కొండలోనూ పార్వతి ఒక్కొక్క పట్టుచీరతో దర్శనమిచ్చిందట. అబ్బా, క్రిస్టియన్ ఆవిడకి. అది నాకు అప్పటి నుంచి అబ్బా నేను ఎప్పుడు వెళ్ళాలి అని. నేను మెడిటేషన్లో కూర్చున్నా కూడా వెళ్ళలేకపోయినాను కదా, శరత్ బాబు గారితో వెళ్ళలేకపోయినాను, మొన్న సంవత్సరం ప్లాన్ చేసుకుని వెళ్ళలేకపోయినాను కదా. మెడిటేషన్లో కూర్చుని మానస్ సరోవర్ వెళ్ళి శివుడు నన్ను చేయి పట్టుకుని తీసుకెళ్తున్నట్టుగా అనుకొని అక్కడ మానస్ సరోవర్లో నా చేత స్నానం చేయించి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఆ దర్శనం ఇచ్చినట్టుగా మెడిటేషన్ చేసుకుంటా. అస్సలు ఎంత హాయిగా ఉంటుందో, మనసు ఎంత తేలికవుతుందో, కళ్ళు తెరవంగానే అట్లా నీళ్లు కారుతూ ఉంటాయి. అసలు మీరు చెప్తుంటేనే గూస్ బంప్స్. కానీ మీరు ఎప్పుడు బాధపడకూడదు జయలలిత గారు. అవునమ్మా, మనిషినే కదా. అయ్యో చిచి, బాధపడకూడదు అంటే బాధ వ్యక్తపరచదని కాదు, మీ లోపలే బాధ రాకూడదు. మీ బాధ అరే నా జీవితం ఇలాగైంది అంటే నేను ఎప్పుడు ఏడవలేదు. కొన్ని ఇన్సిడెంట్లు కొంతమంది మనుషుల గురించి చెప్పేటప్పుడు వాళ్ళ మీద ఉన్న అభిమానంతో వచ్చేస్తుంది. అది మనిషితనం. ఇందాక గుమ్మడి గారైనా ఇప్పుడు శరత్ బాబు గారైనా అంతే. తప్పించి నాకేమి లేదే, నాకెవరు లేరే అని ఏడవడం కాదు. మీకు అందరూ ఉన్నారు, ఎంతమంది అభిమానులు. నాకు రామ్ జగన్ కూడా ఫోన్ చేసి తిట్టాడు, జయలలిత గారు ఇంకొకసారి మీరు ఇంటర్వ్యూలో ఏడ్చారంటే మాత్రం మర్యాదగా ఉండదు, మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పేయండి బోల్డ్గా, అంతేగాని ఏడవద్దు అంటాడు. ఉన్నారమ్మా ఆత్మీయులు చాలా మంది ఉన్నారు. మీరంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. వ్యక్తిగతంగా మీరు సినిమా నటి అని కాకుండా మీరు తెలిసిన వాళ్ళు చాలా మంది నాకు తెలుసు మీ గురించి తెలుస్తారు కాబట్టి ఎవరి దగ్గర నా మీద నెగిటివ్ లేదు. ఎక్కడో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అస్సలు నన్ను నెగిటివ్గా అనుకునే వాళ్ళని అందరూ నా వాళ్ళే. మీరు ఎందుకంటే మీరు ఇప్పుడు కోటమ్మ కాబట్టి దుమ్ము దులపాలని తప్పులు చేసిన వాళ్ళని దుమ్ము దులుపుతారు. అండ్ అలాగే మీ సినిమా ప్రయాణం, మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అద్భుతంగా జరగాలి రాబోయే రోజుల్లో అని మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇవాళ మిమ్మల్ని నొప్పించుంటే బాధ. అయ్యో నొప్పించే ఏం లేదు, హృదయం తేలిక అవుతుంది. కొంతమంది దగ్గరే వస్తుంది రా, ఏడుపు అందరి దగ్గర రాదు. అది ఒకటి గమనించాలి. నువ్వు నన్ను ఏడిపించాలని ఏమి నువ్వు ఇదవ్వద్దు, ఫీల్ అవ్వద్దు. ఆత్మీయుల దగ్గరే వస్తుంది ఆ కన్నీళ్ళు, ఎవరి దగ్గర రావు. మన అనుకున్న వాళ్ళ దగ్గర వస్తాయి.